హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హరికి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సరికొత్త వీడియోతో మీ ముందుకి ఈరోజు నేను వచ్చేసానండి. అదేంటి అంటారా, మా అబ్బాయి అక్షరాభ్యాసం ఫంక్షన్ అండి. మా ఫ్యామిలీ ఫంక్షన్ జరిగింది. సో అది మీకు పోస్ట్ చేస్తున్నాను. మీరు వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ అలాగే మా అబ్బాయిని మీరందరూ కూడా బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలని, బాగా అన్ని చదువులు చదవాలని మీరందరూ కోరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే బెల్ ఐకాన్ కూడా టచ్ చేస్తేనే వస్తుందండి. ఈరోజు మా అబ్బాయి అక్షరాభ్యాసం సందర్భంగా ఏక రుద్రాభిషేకము, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతము అండ్ అలాగే అక్షరాభ్యాసము, ఈ మూడు కూడా కార్యక్రమాలు నిర్వహించుకున్నామండి. మేము అన్నీ కూడా మీకు చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఇక్కడ ముందుగా పెద్దలు ఆశీర్వదిస్తారు కదండి పీటల మీద కూర్చునేటప్పుడు. సో అందుకని ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో మా అబ్బాయి అక్షరాభ్యాసం ఏంటంటే అండి, ఇప్పుడు యాక్చువల్గా వాడికి 5 years అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే 4 years కంప్లీటెడ్ అనమాట వాడికి. యాక్చువల్గా అయితే 3rd yearలో చేద్దామని అనుకున్నాము, కానీ చిన్న కారణం వల్ల 3rd year అయితే చేయలేకపోయాము. సో అందుకని ఏంటంటే పోస్ట్పోన్ చేసి 4th year ఏమో చేయకూడదు కదండి. సో అందుకని మొన్న January 8కి అయితే 5th year స్టార్ట్ అయిపోయింది వాడికి. సో 5 years కాబట్టి ఇప్పుడైతే చేసాము. మేమైతే ఫంక్షన్ అంతా కూడా గ్రాండ్గా అయితే ఏం చేసుకోలేదండి, చాలా సింపుల్గానే చేసుకున్నాము. అత్తయ్య గారు వాళ్ళు, అమ్మ వాళ్ళు, అలాగే తమ్ముడు వాళ్ళు అంతే అండి, ఇంకెవ్వరూ లేరు. సో మేము మాత్రమే చేసుకున్నాము. ఎందుకంటే ఆయన చెల్లి కానీ మా చెల్లి కానీ ఇప్పుడైతే దూరాల నుంచి రావడం అవ్వదని ఇంకా సింపుల్గా అయితే చేసేసుకుంటున్నాము. ఇంకెవరిని అయితే పిలవలేదండి. సో ఇంకా మా అబ్బాయిని ఈ ఏడాది నుంచి అయితే స్కూల్కి కూడా పంపించేయచ్చు అనమాట అండి. ఏంటి అక్షరాభ్యాసం అని చెప్పి శివుడికి అభిషేకము, సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటున్నాం అనుకుంటున్నారా? అదేం లేదండి. ఈయన చాలా రోజుల నుంచి శివుడికి అభిషేకం చేసుకోవాలన్న కోరిక చాలా ఉంది ఈయనకి. అండ్ అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుందామని చెప్పి చాలా రోజులు బట్టి అనుకుంటున్నాము. సో ఎలాగో వీడి అక్షరాభ్యాసం జరుగుతుంది కదా, సో శుభకార్యం రోజున అవి కూడా చేసుకుంటే బాగుంటుందని సో మేము అవి కూడా చేసుకుంటున్నామండి. అక్షరాభ్యాసం ముహూర్తం అయితే 11 to 12 మధ్యలో పెట్టారండి. సో పిల్లలందరూ కూడా ఇక్కడ టీవీ దగ్గర చూస్తున్నారు, అందుకే మీకు ఇక్కడ కనబడటం లేదు పిల్లలు. ఈ లోపల మా వాడిని చూసారా, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ కార్యక్రమం చేయించేది అయితే మా తమ్ముడేనండి. ఇక్కడేమో అమ్మ వాళ్ళు, మరదలు వాళ్ళు, వీళ్ళేమో బూర్లకి లడ్డు ప్రిపేర్ చేస్తున్నారనమాట, ఉండల కింద చేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడేమో అత్తయ్య గారు పులిహార, కూర అండ్ అలాగే ప్రసాదం, నైవేద్యం ఇవన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. సో ఈ లోపలనే అక్షరాభ్యాసం టైం అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూసేయండి. అలాగే మన వీడియోలో అక్షరాభ్యాసం గురించి కూడా తెలుసుకుందాం. లేదా విద్యారంభం లేదా అక్షర ఆరంభం అనేది ఒక సాంప్రదాయమైన కార్యక్రమం, ఆచారం. ఈ కార్యక్రమం జరిపిన నాటి నుండి పిల్లలు అక్షరాలు దిద్దడం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని సాధారణంగా ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పంచమి నాడు వచ్చే వసంత పంచమి నాడు జరుపుకుంటారు. సో అలా కుదరలేని వాళ్ళు వాళ్ల తిథి నక్షత్రం బట్టి కూడా జరుపుకుంటారు. ఈ పూజా కార్యక్రమాల్లో పిల్లలకు విద్యా దీక్ష ఇవ్వబడుతుంది. తద్వారా పిల్లవాడు అధికారిక విద్యను పొందేందుకు సిద్ధంగా తయారవుతాడు. ఈ ఆచారంలో సరస్వతీదేవి పూజ చేస్తారు. బిడ్డ మనస్సు తగినంతగా పరిపక్వత చెంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొదటగా చేయవలసినది అక్షరాలు నేర్పడం. ఈ సంస్కారాన్ని అక్షరారంభమని, అక్షర లేఖనమని, విద్యారంభమని అంటారు. సాధారణంగా ఈ సంస్కారాన్ని 5వ ఏట చేస్తారు. సో మా వాడికైతే అనుకోకుండా 5వ ఏటే కుదిరిందండి. విశ్వామిత్రుడు దీన్ని 7వ ఏటి వరకు పొడిగించాడు. కానీ కొందరు స్మృతికర్తలు చూడాకరణ అయిన వెంటనే చేయాలని నిర్దేశించారు. అక్షరాభ్యాసం చేయు బాబు లేక పాప చేత ముందుగా విఘ్నేశ్వరునికి, లక్ష్మీనారాయణలను, సరస్వతిని, భూదేవిని, తన కులదేవతలను, గురువుని, బ్రాహ్మణులని పూజించి నమస్కరించి వారందరికీ 3 సార్లు ప్రదక్షిణం చేయించాలి. తూర్పు ముఖముగా శిశువును కూర్చుండబెట్టి ముందుగా ఓంకారమును వ్రాయించి ఆ తర్వాత అక్షరములు వ్రాయించవలెను. తర్వాత గురువునకు నమస్కారం పెట్టించవలెను. అక్షరాభ్యాసానికి అనుకూలమైన పర్వదినాలు ఏమిటి? ఇప్పుడు మనం చూద్దాం. పర్వదినాలు అక్షరాభ్యాసానికి అనువైనవి. ముఖ్యముగా విజయదశమి, శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజు,
శ్రీ పంచమి వంటి పర్వదినాలలో ఈ కార్యక్రమం చేయటం వల్ల ఆ దేవతల ఆశీస్సులు అనుగ్రహము లభించి విద్యాభివృద్ధికి దోహదం కలిగిస్తుందని మన నమ్మకం. సర్వసాధారణంగా అక్షరాభ్యాసం 5వ ఏట చేస్తారు. ఆ వయసు వచ్చేసరికి విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుని మనస్సులో నిలుపుకునే శక్తి విద్యార్థికి లభిస్తుంది. ఈ కాలంలో దేశకాల పరిస్థితులను బట్టి 3వ ఏటనే అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఉదయం వేళ ఇంట్లో గాని, దేవాలయంలో గాని, పాఠశాలలలో గాని పెద్దలు, గురువుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించవచ్చు. సంప్రదాయంలో విద్యార్థి దేవతలు కొందరున్నారు. అక్షరాభ్యాసం నాడు ఆ దేవతలను పూజించి విద్యార్థి చేత అక్షరాలు దిద్దించడం సాంప్రదాయం. సకల విఘ్నాలను తొలగించే వినాయకుణ్ణి, విద్యల దేవత అయిన సరస్వతీదేవిని అర్చించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, విశ్వక్సేనుడు మొదలైన వారిని విద్యాదేవతలుగా పూజిస్తారు. ఆ తర్వాత ఓం నమః శివాయ సిద్ధం నమః అనే అక్షరాలను విద్యార్థి చేత దిద్దిస్తారు. విద్యార్థి దేవత సరస్వతి అయినా జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి నమఃశివాయ అక్షరాలు దిద్దడంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది. అంతేకాక భాషకు వ్యాకరణం ఇచ్చినది పరమశివుడు కాబట్టి శివనామంతో అక్షరాన్ని ప్రారంభించాలి అని కూడా చెబుతారు. విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం కొన్ని చోట్ల ఉంది. ఆ చిన్నారికి ఎప్పుడూ ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని అంతరార్థంగా చెబుతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదండి అక్షరాభ్యాసం ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏ దేవుళ్ళను ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థించాలి, అవన్నీ విషయాలు తెలుసుకున్నాం కదండి. సో మా వాడికైతే అక్షరాభ్యాసం చాలా బాగా చక్కగా జరిగిందండి. నమశివాయ అనేటప్పటికి శివుడు అంటే వాడికి చాలా ఇష్టం, అందుకని చెప్పి చక్కగా రాశాడు, అస్సలు పేచీ పెట్టకుండా. సో చాలా హ్యాపీగా అనిపించిందండి, మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇక ఆ తర్వాత ఇక్కడ ఏకవర రుద్రాభిషేకం అయితే జరుగుతుందండి శివుడికి. సో దాని విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏకవర రుద్రాభిషేకం. రుద్రాభిషేకం అనేది శివుని పూజలో అత్యంత గౌరవనీయమైన రూపాలలో ఒకటి. శివుడు తన నిత్య తేజోమయమైన రూపంలో అభిషేక ప్రియుడు కాబట్టి దీనిని క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. రుద్రాభిషేకం చేసే కొన్ని మార్గాలలో మరొక కోరుకునే పద్ధతి ఏకవర రుద్రాభిషేకం. ఈ రూపంలో మహాన్యాస శ్రవణం, రుద్ర ప్రశ్నలను పఠిస్తారు. ఈ అభిషేకం చేయటానికి అధిక సారవంతమైన నల్ల మట్టిని ఉపయోగించి ఒక నిర్దిష్ట యంత్రాన్ని తయారు చేస్తారు. అదేంటి ఇందాక మనం చూసాం కదండి, మా తమ్ముడు తయారు చేశాడు నల్ల మట్టితో మొత్తం శివుణ్ణి. దాని గురించి ఇప్పుడు మనం చెప్తున్నాం అనమాట. నిజానికి హిందూ వ్యవస్థలో బురదలో కూడా వర్ణ వ్యవస్థ ఉంది. జ్ఞానానికి తెల్లని రంగు నేలను, యుద్ధంలో విజయం మరియు శత్రువుల నుండి రక్షణ కోసం ఎరుపు రంగు మట్టిని, సంపద మరియు శ్రేయస్సు కోసం ఆకుపచ్చ నేలను, సుఖం అంటే సౌఖ్యాల కోసం నల్ల నేలను ఉపయోగించాలని నమ్ముతారు. ఇక్కడ లింగం తయారు చేయడానికి మట్టిని తీసుకొచ్చారు కదండి, అది పుట్టమట్టిని వాడారు. వ్యాస మహర్షి రచించిన శివపురాణం ప్రకారం పరమశివుడికి చేసే అభిషేకం జన్మ జన్మల పాపాలను కడిగేస్తుంది, అనంతమైన పుణ్య ఫలాలను అవలీలగా అందిస్తుంది. పరమశివుడు అభిషేక ప్రియుడు. సాధారణంగా శివుని పంచామృతాలతోనూ పండ్ల రసాలతోనూ అభిషేకం చేస్తూ ఉంటారు. అవేమిటో మనం ఇప్పుడు చూద్దాం. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారను పంచామృతాలని అంటారు. అసలు ఈ పంచామృతాభిషేకం వల్ల ఏం ఫలం వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. పంచామృతాలతో చేసే అభిషేకంతో పరమశివుని అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఇక ఈ 5 ఒక్కో అభిషేక ద్రవ్యంతో చేసే అభిషేకం ఒక్కో విశేషమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మొదటిది ఆవు పెరుగుతో ఆరోగ్యం. శివాభిషేకంలో వాడే అభిషేక ద్రవ్యాలలో ఆవు పెరుగు ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఆవు పెరుగుతో శివుడిని అభిషేకించడం వలన ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం. అనారోగ్యాలు దరిచేరకుండా ఉండటం కోసం ఆ స్వామిని ఆవు పెరుగుతో అభిషేకిస్తూ ఉండాలి. పెరుగుతోనే శివలింగం. సిరి సంపదలు కోరుకునే వారు ఆవు పెరుగును ఒక వస్త్రంలో ఉంచి మూట కట్టి దానిలోని నీరంతా పోయేలా పిండి ఆ వస్త్రంలో మిగిలిపోయిన మెత్తటి పదార్థంతో శివలింగం తయారు చేసి పూజించాలని మన పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి. అలా పెరుగు నుంచి వచ్చిన మెత్తటి పదార్థంతో శివలింగం తయారు చేసుకుని దానిని పూజించడం వలన సిరి సంపదలు కలుగుతాయని శాస్త్రవచనం. దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ. దారిద్ర్యం నుంచి, దాని వలన కలిగే దుఃఖం నుంచి విముక్తి పొందాలనుకునేవారు
ఇలా పెరుగు నుంచి వచ్చే మెత్తటి పదార్థంతో శివలింగం తయారు చేసుకుని పూజించడం వలన జన్మాంతర దారిద్ర్యం తొలగిపోయి సిరి సంపదలతో తొలతూగుతారు. ఓం నమః శివాయ. ఈ అభిషేకంలో వాడవలసిన ద్రవ్యాలేమిటో ఇప్పుడు మనం చూద్దాం. విభూది, పంచదార, రోజ్ వాటర్, పట్టివేళ్లు, కర్పూరం, గంధం, తేనె, ఆవు నెయ్యి, లెవెండర్, అగరబత్తి, ఒత్తులు. అసలు ఈ రుద్రాభిషేక పూజ ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పగతో కూడిన చంద్రుని యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి. రెండవ లక్ష్యం ఏమిటంటే వివిధ నక్షత్రాల ప్రతికూల ప్రభావాలను తగ్గించేటప్పుడు వాటి సానుకూల ప్రభావాలను పెంచడం. విద్య, ఉద్యోగ రంగాలలో విజయం సాధిస్తారు. అంతేకాకుండా ఇది ప్రతికూలతను తొలగిస్తుంది మరియు జీవితాన్ని కాపాడుతుంది. అదనంగా ఇది భక్తులను రక్షిస్తుంది హానికరమైన ప్రభావాలు మరియు సాధ్యమయ్యే ప్రమాదాల నుండి. నాకు శక్తివంతమైన మనస్సు మరియు మంచి శారీరక బలం రెండూ ఉన్నాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల తొలగింపు. ఇది ఐక్యత మరియు శ్రేయస్సును కూడా ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా శాశ్వత కనెక్షన్ల కోసం. ఇంకా ఇది భయంకరమైన కర్మను శుభ్రపరుస్తుంది. ఇది సవాళ్లను అధిగమించే శక్తిని అందిస్తుంది మరియు చెడుకు వ్యతిరేకంగా ఒక కవచంగా పనిచేస్తుంది. ఒకరి జాతకంలో శ్రాపిత దోషం, రాహుదోషం మొదలైన అనేక దోషాల యొక్క ప్రతికూల ప్రభావాలు కూడా తొలగించబడతాయి. అంతేకాకుండా శాంతి మరియు శ్రేయస్సును ప్రోత్సహించడం కోసం కూడా ఈ రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, అభిషేకం అయితే చాలా చక్కగా చాలా బాగా జరిగిందండి. సో మీరే చూస్తున్నారు కదా శివుడు ఎంత అందంగా ఉన్నారో అభిషేకంలో. అండ్ అలాగే తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత విభూతితోనూ అండ్ అలాగే పూలతోనూ శివుణ్ణి మళ్ళీ చక్కగా అలంకరిస్తున్నారు. అలాగే మా పిల్లల చేత అందరి చేత కూడా మళ్ళీ అభిషేకం కూడా చేయించాము, అది కూడా చూసేయండి. అలంకారం అయిపోయిన తర్వాత శివుడికి హారతి కూడా ఇచ్చారండి. కానీ ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారో చూడండి. శివుడు చాలా బాగుంది కదండి, చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగా ఉంది. అలాగే మా తమ్ముడు కూడా చాలా చక్కగా చదువుతాడండి, ఏదైనా సరే చాలా బాగా చేయిస్తాడు కార్యక్రమం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకే వాయిస్తో అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగా చెప్తాడండి వాడు. మా ఇంట్లో పూజ జరిగిందని పక్క వాళ్ళు కూడా అడుగుతారండి, ఏంటండి ఏదో మీ ఇంట్లో జరిగింది కదా, చాలా చక్కగా వినపడుతున్నాయండి, మైక్ అది పెట్టారని అడుగుతారండి. అంత చక్కగా జరిపిస్తాడండి వాడు, చాలా బాగుంటుంది కంఠం కూడా. చూసారు కదండి, అభిషేకం అయితే చాలా చక్కగా జరిగిందండి. అండ్ అలాగే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అభిషేకం చేశారు. అలాగే మా వాడికి అయితే శివుడు అంటే ఇష్టం కదండి, ఆ బొట్టు కూడా చూసారు ఎంత చక్కగా ఉందో, పెట్టగానే చక్కగా మొహం అంతా అందంగా ఉంది. అలాగే మా వాడికి శివుడు అంటే ఇష్టం కదండి, అందుకని అభిషేకం చేయాలి శివుడికి అనగానే గబగబా పరిగెట్టుకుంటూ వచ్చాడనమాట.
ఇక ఇప్పుడు సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ అవుతుందండి. సో చాలా రోజులైందండి మేము ఈ వ్రతం చేసుకున్నందుకని, చాలా హ్యాపీగా అయితే అనిపించింది. సో ఇప్పుడు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సత్యనారాయణ స్వామి వ్రత విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మీతో ఈ విషయాలన్నీ మాట్లాడుతుంటే మా వాడొచ్చి ఏం చెప్తున్నాడో మీరే వినండి. నాకు అక్షరాభ్యాసం జరిగింది, మీరందరూ బాగా చదవాలని ఆశీర్వదించండి అనాలరా. మేము జగం చేసుకోవడము కూడా చేరుకున్నాము. సో ఫ్రెండ్స్ విన్నారు కదండి మా వాడేం చెప్పాడో. వాడేమన్నాడంటే అక్షరాభ్యాసం నాకు జరిగింది, మీరందరూ నన్ను ఆశీర్వదించండి, అలాగే అభిషేకం చేసుకున్నాము, సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నాము అని చెప్పాడండి మీ అందరితోనూ. సో అర్థమైతే ఓకే, అర్థమైపోతే ఇదనమాట అండి వాడు చెప్పిన భాష అయితే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా సత్యనారాయణ స్వామి విశేషాలు ఏంటో తెలుసుకుందాం. సత్యనారాయణ వ్రతం చేయాలని సంకల్పించిన రోజు మొత్తం శ్రీ సత్యనారాయణ స్వామిని తలుచుకుంటూ ఉండాలి. ప్రొద్దున్న నుండి ఉపవాసం ఉండి సాయంత్రం వ్రతం చేసుకోవాలి. గృహము యొక్క ప్రధాన ద్వారమునకు మామిడాకులు కట్టి గుమ్మానికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి వీలైతే గుమ్మం బయట గోమయంతో అలికి బియ్యపు పిండితో మంచి ముగ్గులు పెట్టాలి. వ్రతం చేయు సంకల్పించిన ప్రదేశముని శుభ్రపరిచి అక్కడ తెల్లటి వస్త్రమును పరిచి దానిమీద బియ్యము పోసి ఒక పీఠము తయారు చేయాలి. దాని మధ్యలో ప్రధాన కలశం చెంబు పెట్టాలి. దానిలో నీళ్లు పోసి మామిడాకులు వేసి వాటిపై ఒక కొబ్బరికాయ పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని శంఖం ఆకారంలో చుట్టి పెట్టాలి. గంధం కుంకుమ పెట్టాలి. శ్రీ సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ప్రధాన కలశం వెనుకగా పెట్టి గంధం కుంకుమ పెట్టి పూలతో అలంకారం చెయ్యాలి. ముందుగా పూర్వాంగం చేసి సంకల్పం చెప్పి ఉపకలశ పూజ చేసి పసుపు గణపతి పూజ చెయ్యాలి. తరువాత పరివార దేవత అర్చన ఉంటుంది. వరుణ పూజ ప్రధాన కలశం మీద చెయ్యాలి. పంచలోక పాలక పూజ, నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజలు ప్రధాన కలశానికి చుట్టూ చెయ్యాలి. ఒక్కొక్క పరివార దేవతను ఆవాహనం చేయుటకు ఒక తమలపాకు, ఒక వక్క, ఒక పువ్వు తీసుకుని ప్రధాన కలశం చుట్టూ నిర్ణీత స్థానాలలో పెట్టాలి. ఇలా పరివార దేవతలకు అర్చన చేసిన తరువాత శ్రీ సత్యనారాయణ స్వామికి షోడశోపచార పూజ చేయాలి. పూజ అయ్యాక ఒక పండు స్వామివారి వద్ద ఉంచి కథలు చదువుకోవాలి. తరువాత స్వామివారికి హారతిచ్చి ప్రసాదం స్వీకరించాలి. దీనితో వ్రతం పూర్తవుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇవండి సత్యనారాయణ స్వామి వ్రతం విశేషాలు. వ్రతం కూడా అయిన తర్వాత స్వామివారిని ఎంత చక్కగా అలంకరించారో చూసారు కదండి. సో చాలా బాగుంది కదండి. ఇంతకీ ఈరోజు ఏం వంటలు చేసామో మీకు చెప్పలేదు కదండి, అదే ఇప్పుడు చెప్పబోతున్నాను. మామిడికాయ పప్పు, వంకాయ కొత్తిమీర కారం, పులిహార, బూర్లు, అలాగే స్వామివారికి సత్యనారాయణ స్వామివారి ప్రసాదం, ముక్కల పులుసు, మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అండ్ పెరుగు. వంటలు అయితే చాలా చక్కగా వచ్చాయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, అన్నీ కూడా చాలా చక్కగా జరిగాయి మార్నింగ్ నుంచి. సో ఇంకా మొత్తం పూజలన్నీ అయిపోయాయి కాబట్టి ఇంక ఇప్పుడైతే మేము సెల్ఫీలు వీడియోలు అయితే దిగేస్తున్నాము. ఈ సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకున్న వాళ్ళకే కాదండి, విన్న వాళ్ళకు కూడా చాలా చక్కని ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ప్రసాదం స్వీకరించిన వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. సో ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతం జరుగుతుంది అని అంటే వినడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రసాదం కూడా వీలైతే స్వీకరించండి. అండ్ అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత అందరం కూడా భోజనాలు అవి చేసేసిన తర్వాత ఇంకా సాయంత్రం వాళ్ళ అక్కకి, అలాగే మా తమ్ముడు వాళ్ళ పిల్లలకి అండ్ అలాగే మా ట్యూషన్ పిల్లలకి అందరికీ కూడా బుక్స్, పెన్స్, అలాగే చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకేమో పెన్సిల్, ఎరేజర్లు అలాగా పంచిపెట్టాము. అక్షరాభ్యాసం జరిగిన రోజున ఇదివరకు అయితే ఏంటంటే అండి, బాగా చిన్నపిల్లలు అయితే పలకలు, కణికలు పంచిపెట్టేవారు, అంటే బలపాలు. అదే ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా నోట్బుక్సే తప్ప పలకలతో చాలా తక్కువ కదండి. సో అందుకని ఏంటంటే మేము కూడా నోట్బుక్సే కొనేసామన్నమాట. అంటే వాళ్ళకి ఉపయోగపడేది అయితే మంచిది కదా, అందుకని. మా వాడైతే ఇక్కడ చూడండి ఎలాంటి డాన్సులు అవి వేస్తున్నాడో, వాళ్ళకైతే చాలా హ్యాపీ అనిపించింది వాడికి. సో ఏంటంటే వాడి హ్యాపీ టు యూ అని చెప్పామన్నమాట. అందుకని చూడండి ఎంత హ్యాపీగా గోల గోల చేస్తున్నాడు. అసలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడండి ఆ రోజంతా కూడా వాడు మాత్రం. అదిగో మీ అందరికీ చెప్తున్నాడు చూడండి, ఏమండి మేము ఇలా పూజ చేసుకున్నాము, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా పూజ అంతా కూడా చూడండి, అవన్నీ మీకు విషయాలు వాడు చెప్తున్నాడు అనమాట అండి.
మీ ఇంట్లో మనశ్శాంతిగా ఉండాలన్నా, మీరు ఎప్పటి నుంచో అనుకున్న పనులు అవ్వాలన్నా, ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే తీరాలంటే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి. తప్పక మీ కోరికలన్నీ నెరవేరుతాయి. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వెళ్లే ముందు స్టే ట్యూన్ టు ఖుషీ సిస్టర్స్. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.